అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 15 అల్ హిజ్ర్ సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. 15 అల్ హిజ్ర్ శిలా ప్రదేశం సూరా. పరిచయం. ఈ సూరా మక్కా కాలానికి చెందినది. దైవ వచనాల అవతరణ, ప్రవక్తల పరంపర, మరణించిన వారిని మళ్ళీ లేపడం, శిక్ష, బహుమానాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది. అల్లాహ్ ఒక్కడే అన్న నిదర్శనాలను చూపిస్తూ ఈ విశ్వాసాల గురించి తెలపడం జరిగింది. ఈ సూరాలోని 80వ ఆయతులో రాత్రి ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది. ఈ పేరునే సూరాకు పెట్టడం జరిగింది. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే దారిలో ఉన్న అరబ్బు ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలోనే సమూద్ జాతి నివసించేది. సమూద్ జాతి ప్రజలు కొండలు తొలిచి తమ నివాసాలు నిర్మించుకునేవారు. ఈ జాతి వద్దకు సాలిహ్ ప్రవక్త అలైహిస్సలాంను పంపడం జరిగింది. కానీ సమూద్ జాతి ఆయన్ను తిరస్కరించింది, ఆయనను అవహేళన చేసింది. కొండలను తొలిచి వారు నిర్మించుకున్న నివాసాలు వారి నిర్మాణ సామర్థ్యానికి నిదర్శనంగా ఉండేవి. దృఢమైన ఆ నివాసాలు కొండల్లో సురక్షితంగా ఉండేవి. కానీ వారి ప్రవక్త సాలీహ్ అలైహిస్సలాం ద్వారా వారికి చేరవేయబడిన దివ్య సందేశాన్ని, సత్యాన్ని వారు తిరస్కరించడం వల్ల వారిపై శిక్ష విరుచుకుపడింది. ఒక భయంకరమైన భూకంపం వెనువెంటనే నిప్పులు కక్కిన అగ్నిపర్వత పేలుళ్ళు వారిని తుడిచిపెట్టేశాయి. మక్కాలోని అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పిచ్చివాడన్నారు. ఆయన సందేశాన్ని తిరస్కరించారు. ఆయన ప్రవక్త పదవిని ప్రశ్నించారు. అల్లాహ్ స్వయంగా దివ్య ఖురాన్ పరిరక్షిస్తున్నాడని ఈ సూరా స్పష్టమైన ప్రకటన చేసింది. దివ్య ఖురాన్ అన్ని కాలాల్లోనూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా సురక్షితంగా ఉంటుందని ప్రకటించింది. ఆదం అలైహిస్సలాం శైతాన్ల కథ మార్గదర్శకత్వానికి, మార్గభ్రష్టత్వానికి ఉదాహరణగా గుణపాఠం గరుపుతుంది. ఈ కథను క్లుప్తంగా ఈ సూరాలో ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ ఆదేశాలను శైతాన్ తిరస్కరించాడు. ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగపడడానికి నిరాకరించాడు. అల్లాహ్ శాపానికి గురయ్యాడు. శైతాన్ తాను ప్రజలను మార్గభ్రష్టులు చేస్తానని, దైవ వచనాలను నిరాకరించేలా, సత్యాన్ని తిరస్కరించేలా చేస్తానని అన్నాడు. ఈ సూరాలో అనేక మంది ప్రవక్తల గురించి క్లుప్తంగా ప్రస్తావనలు ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సుహైబ్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం వారందరిపై శాంతి కురియుగాక ఆమీన్ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ప్రవక్తల జాతి ప్రజలు అహంకారంతో వ్యవహరించారు. తమ ప్రవక్తలను అవహేళన చేశారు. కానీ చివరకు ఆయా జాతులు దేవుని ఆగ్రహానికి గురయ్యాయి. ఆయా ప్రవక్తలను, వారి అనుచరులను దేవుడు కాపాడాడు. వారు చివరకు విజయాన్ని పొందారు. ఆయా ప్రవక్తలను గురించిన ఈ ప్రస్తావనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సాంత్వనను ఇచ్చాయి. ఎక్కువగా దైవ ప్రార్థన చేయాలని, దృఢంగా నిలబడాలని, చిత్తశుద్ధితో వ్యవహరించాలని, దేవుని ఔన్నత్యాన్ని కొనియాడాలని, ఆయన్ను స్తుతించాలని, ఆయన పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలని బోధించడం జరిగింది. సూరతుల్ హిజ్ర్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 15 అల్ హిజ్ర్ సూరా. అవతరణ మక్కా. ఆయతులు 99. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్
1. ألف لام را تلك آيات الكتاب وقرآن مبين. అలిఫ్ లామ్ రా. ఇవి దైవ గ్రంథపు వాక్యాలు, స్పష్టమైన ఖుర్ఆన్ లోనివి. 1. గ్రంథం అన్నా స్పష్టమైన ఖుర్ఆన్ అన్నా రెండూ ఒక్కటే. అదే దివ్య ఖురాన్. ఇది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. మీ వద్దకు అల్లాహ్ వద్ద నుంచి కాంతి మరియు స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. అల్ మాయిదా 15 అని చెప్పబడినట్లే ఇక్కడ పర్యాయ పదం వాడబడింది. దివ్య ఖుర్ఆన్ యొక్క ఔన్నత్యాన్ని, పరిపూర్ణతను చాటి చెప్పడానికే ఇలాంటి వర్ణనలు వస్తాయి. ఆయత్ నంబర్ 2. ربما يود الذين كفروا لو كانوا مسلمين. ఆయత్ నంబర్ 2. తాము ముస్లింలమై ఉంటే బాగుండేదే అని అవిశ్వాసులు ఆశపడే సమయం కూడా వస్తుంది. 2. వారి విధంగా ఎప్పుడు కోరుకుంటారు? దైవదూతలు వారి ప్రాణాలు తీసుకునేటప్పుడు, లేదా నరకాగ్ని వారికి చూపబడినప్పుడు, లేదా నరకాగ్నికి ఆహుతి అయినప్పుడు, లేదా విశ్వాసులైన పాపాత్ములు కొంతకాలం పాటు నరక శిక్షను అనుభవించిన మీదట నరకం నుంచి బయటకు తీసేటప్పుడు, లేదా హష్ర్ మైదానంలో లెక్కలు తేల్చేటప్పుడు, ముస్లింలు స్వర్గవాసులుగా ప్రకటించబడుతున్నప్పుడు వారికి ఈ కోరిక పుట్టుకు వస్తుంది. మేము కూడా ముస్లింలం అయి ఉంటే ఎంత బాగుండేది అని. కానీ ప్రయోజనం ఏమిటి? ఆయత్ నంబర్ 3. ذرهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون. ఆయత్ నంబర్ 3. నువ్వు వాళ్లను తింటూ అనుభవిస్తూ బూటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే వాస్తవం స్వయంగా వారికే తెలిసి వస్తుంది. 3. హెచ్చరికగా ఇలా అనడం జరిగింది. ఈ అవిశ్వాసులకు, ముష్రికులకు ఇప్పుడు ఎంత చెప్పినా మింగుడు పడటం లేదు. వీళ్ళని వదిలిపెట్టు. ప్రాపంచిక భోగభాగ్యాల్లో మునిగి ఉండనివ్వు. తాము అవలంబించే ధిక్కార వైఖరి ఎంత ఘోరంగా పరిణమిస్తుందో తొందరగానే వారికి అర్థమైపోతుంది అని అల్లాహ్ అంటున్నాడు. ఆయత్ నంబర్ 4. وما أهلكنا من قرية إلا ولها كتاب معلوم. ఆయత్ నంబర్ 4. మేము ఏ పట్టణాన్ని తుదముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్ధారిత గడువు ప్రకారమే తుదముట్టించాము. ఆయత్ నంబర్ 5. ما تسبق من أمة أجلها وما يستأخرون. ఆయత్ నంబర్ 5. ఏ సముదాయం కూడా తన నిర్ధారిత సమయానికి ముందు గాని వెనుక గాని పోజాలదు. 4. ఈ ఆయతులో అల్లాహ్ చెప్పదలిచిన విషయం ఇది. అవిధేయత కారణంగా ఏ పట్టణాన్ని మేము నాశనం చేసినా వెంటనే నాశనం చేయము. దానికోసం ఒక గడువును నిర్ధారిస్తాము. గడువు ముగిసే వరకు ఆ బస్తీవాసులకు అవకాశం ఇస్తూనే ఉంటాం. కానీ ఆ గడియ వచ్చిందంటే ఒక్క క్షణం కూడా అటు ఇటు జరగదు. ఆయత్ నంబర్ 6. وقالوا يا أيها الذي نزل عليه الذكر إنك لمجنون. ఆయత్ నంబర్ 6. ఓ జిక్ర్, ఖురాన్ అవతరించిన మనిషి, ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే. ఆయత్ నంబర్ 7. لو ما تأتينا بالملائكة إن كنت من الصادقين. ఆయత్ నంబర్ 7. ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే
దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు అని వారంటారు. 5. ఇది అవిశ్వాసుల విరోధానికి పరాకాష్ట. వారు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉన్మాదిగా అభివర్ణించారు, అసత్యవాది అని అన్నారు. నువ్వు చెప్పేది నిజమైతే దైవదూతల్ని మా కళ్ళ ముందు ఎందుకు హాజరుపరచవు అని నిలదీశారు. ఆయత్ నంబర్ 8. ما ننزل الملائكة إلا بالحق وما كانوا إذا منظرين. ఆయత్ నంబర్ 8. సత్యబద్ధత లేకుండా మేము మా దూతలను పంపము, ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు. 6. దైవదూతలు రావలసిన సమయంలోనే వస్తారు. వారిని ఎప్పుడు పంపాలి, ఎందుకు పంపాలి, ఎవరిని శిక్షించడానికి పంపాలి అన్న సంగతి మాకు బాగా తెలుసు. మా దూతలు దివి నుంచి భూమికి దిగి వచ్చారంటే మీ కథ కంచికి చేరినట్లే అన్న విషయాన్ని విస్మరించకండి. అప్పుడు మీరు ఎంతగా ప్రాధేయపడినా మీకు వ్యవధి ఇవ్వబడదు అని ఈ వాక్యములో పరమప్రభు సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 9. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون. ఆయత్ నంబర్ 9. మేమే ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. 7. అంటే దివ్య ఖురాన్ను స్వార్థపరుల కుయుక్తుల నుండి, ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నాము అని దేవుడు అంటున్నాడు. దేవుని ఈ వాక్కు సత్యమని గత 1400 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది. 1400 సంవత్సరాల తర్వాత కూడా ఈ పవిత్ర గ్రంథం ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా యథాతథంగా ఉంది. దారిలో పెడదారి తీసిన కొన్ని వర్గాలు, సముదాయాలు తమ కాల్పానిక సిద్ధాంతాల కోసం ఖురాన్ ఆయతులకు వక్రభాష్యాలైతే చెప్పగలిగారేమో గాని వెనుకటి ఆకాశ గ్రంథాల మాదిరిగా ఈ అంతిమ దైవ గ్రంథంలోని మూలానికి ఎలాంటి విఘాతం కల్పించలేకపోయారు. ఇదిలా ఉండగా ఖురాన్ భావాన్ని వక్రీకరించే స్వార్థపరుల ఆటలు కట్టించే సజ్జనులు అన్ని కాలాల్లోనూ ప్రభవించారు. దైవ వచనాలకు తప్పుడు వ్యాఖ్యలు చేసే ప్రబుద్ధులు ఎప్పుడూ ఎక్కడ తలెత్తినా ఈ సజ్జనులు ఊరుకోలేదు. ఈ వాక్యంలో దివ్య ఖురాన్ను జ్ఞాపిక జిక్రుగా అభివర్ణించడం జరిగింది. అంటే ఇది లోకవాసుల పాలిట జ్ఞాపిక, హితోపదేశం అన్నమాట. దివ్య ఖురాన్తో పాటు అది అవతరించిన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, ఆయన ప్రబోధనలు కూడా సురక్షితంగా ఉన్నాయి. తత్ఫలితంగా ఖురాన్, హదీస్, సీరతుల వెలుగులో ఇస్లాం ధర్మం వైపుకు మానవాళికి పిలుపునిచ్చే పని చాలా సులభతరం అయ్యింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయుల మాదిరిగా వెనుకటి సమాజాల వారికి ఇన్ని సౌలభ్యాలు ప్రాప్తం కాలేదు. ఆయత్ నంబర్ 10. ولقد أرسلنا من قبلك في شيع الأولين. ఆయత్ నంబర్ 10. మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము. ఆయత్ నంబర్ 11. وما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. ఆయత్ నంబర్ 11. అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు. 8. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అవిశ్వాసుల ఈ దుర్వ్యవహారం నీకొక్కడికే పరిమితం కాదు. లోగడ అన్ని జాతుల వారు మా సందేశహరుల పట్ల ఇలాగే వ్యవహరించారు. కాబట్టి నువ్వు ఏమాత్రం దిగులు చెందకు అని అల్లాహ్ వాదారుస్తున్నాడు. ఆయత్ నంబర్ 12. كذلك نسلكه في قلوب المجرمين. ఆయత్ నంబర్ 12. ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని అవిశ్వాసాన్ని పోనిస్తాము. 9. వారు దైవ ప్రవక్త పట్ల వేళాకోళంగా వ్యవహరించారంటే వారి ఆంతర్యాల్లో ఉన్న భావాలు అటువంటివి. మరి వారు నిరంతరం పాపాలకు, దుర్మార్గాలకు పాల్పడుతూ ఉండడం వల్ల
వారి హృదయాలకు తుప్పు పట్టింది. వారి ఆలోచనలు పెడత్రోవ పట్టాయి. మహనీయుల పట్ల, పైగంబర్ల పట్ల ఇలాంటి పరిహాసాలు ఆడటం వారికి పరిపాటు అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.